అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో పితృదోషము, అలాగే పితృదేవత అనుగ్రహం అనేది ఒక జాతకంలో ఎలా నిర్ణయింపబడుతుంది, అలాగే మనకు నవమాధిపతి, నవమ స్థానం అనేది ఒక మనిషి జీవితంలో ఉన్నత విద్యని, జ్ఞానాన్ని, అదృష్టాన్ని, వంశాభివృద్ధిని ఎలా కలుగజేస్తుందనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మెయిన్ ఇక్కడ ఇంపార్టెంటు మనం పితృదోషం గురించి లేదా పితృదేవత అనుగ్రహం గురించి మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుందంటే, జాతకంలో మనకు పితృస్థానము, పితృస్థానాధిపతి అయినటువంటి 9వ ఇల్లు, 9వ అధిపతి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారండి. అంటే పితృదేవత అనుగ్రహం అనేది ఎలా ఉంటుందనంటే, 9వ ఇల్లు, 9వ ఇంటి అధిపతి శుభత్వం పొంది ఉంటే అది మనకు పితృదేవత అనుగ్రహానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మనకు 9వ ఇల్లు, 9వ ఇంటి అధిపతి పాపత్వం చెంది ఉంటారో లేదా బలహీనపడి ఉంటారో అప్పుడు అది మనకు పితృదోషానికి దారితీస్తుంది. సో ఇక్కడ పితృదేవత అనుగ్రహం అనేది ఎలా చూడాలి అనంటే, మనకు జాతకంలో 9వ ఇంటి అధిపతి ఉచ్చంలో ఉంటేనో, 9వ ఇంటి అధిపతి స్వక్షేత్రంలో ఉంటేనో, 9వ ఇల్లు శుభకర్తరి యోగంలో ఉంటేనో, లేకపోతే 9వ ఇంటి మీద ఏదైనా శుభగ్రహ ప్రభావం ఉంటేనో, 9వ ఇంట్లో శుభగ్రహాలు ఏవైనా ఉచ్చబడి ఉంటేనో అప్పుడు అది మనకు పితృదేవత అనుగ్రహాన్ని ఇస్తుందండి. సైమల్టేనియస్లీ 9వ ఇంట్లో మనకు పాపగ్రహాలు ఉంటేనో, 9వ ఇంటి అధిపతి బలహీనపడితేనో, లేదా 9వ ఇల్లు పాపకర్తరి యోగంలో ఉంటేనో, లేకపోతే 9వ ఇంట్లో ఏదైనా ఒక పాపగ్రహం నీచబడితేనో అలాంటప్పుడు అది మనకు పితృదోషానికి దారితీస్తుంది. సో నార్మల్గా ఈ పితృదోషం యొక్క తీవ్రత అనేది మనకు చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి మెయిన్ మనం చూడాల్సింది పితృస్థానము, పితృస్థానాధిపతి యొక్క కండిషన్ ఎలా ఉంటుందో ఫస్ట్ మనం చూడాలి. అంటే పితృస్థానాధిపతి బలహీనపడి పితృస్థానంలో కూడా ఏదైనా పాపగ్రహాలు ఉండి పితృస్థానం పాపత్వం చెంది ఉంటే అది కొంచెం తీవ్రమైన పితృదోషం. దీనికి తోడు మనకు జాతకంలో పితృకారకుడైనటువంటి సూర్యుడి యొక్క కండిషన్ని కూడా మనం చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9వ ఇల్లు, 9వ ఇంటి అధిపతి బలహీనపడి సూర్యుడు బలంగా ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మీన లగ్నం తీసుకుందాం. మీన లగ్నానికి 9వ ఇంటి అధిపతి కుజుడు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుజుడు మీన లగ్నానికి కర్కాటకంలో నీచబడి నీచభంగం జరగకుండా పర్ఫెక్ట్గా నీచంలో ఉన్నారనుకోండి, అది పితృదోషం మనకు. కానీ అదే మీన లగ్నానికి కుజుడు కర్కాటకంలో నీచబడ్డా కూడా సూర్యుడు స్వక్షేత్రంలో ఉన్నారనుకోండి, లేదా సూర్యుడు మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారనుకోండి, అప్పుడు పితృస్థానాధిపతి నీచబడ్డా కూడా ఆ వచ్చేటటువంటి పితృదోషాన్ని ఉచ్చబడ్డ సూర్యుడు లేదా స్వక్షేత్రబడ్డ సూర్యుడు కొంచెం కాంపెన్సేట్ చేస్తారండి. అంటే పితృదోషం యొక్క తీవ్రతకి పితృకారకుడి యొక్క స్ట్రెంగ్త్ అనేది కాంపెన్సేటింగ్ ఫ్యాక్టర్గా మనం ఇక్కడ గుర్తించాలి. పితృదోషం అనేది మనకి ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది సూర్యుడి యొక్క కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదే జాతకంలో మనకు పితృస్థానము, పితృస్థానాధిపతి బలపడి సూర్యుడు నీచబడితేనో లేదా సూర్యుడు పాపత్వం చెందితేనో అప్పుడు కూడా అది మనకు పితృదోషానికి దారితీస్తుంది. మరీ ఇంపార్టెంట్గా చాలా జాతకాల్లో మనకు పితృదోషం ఎలా ఏర్పడుతుందంటే, సూర్యుడు గ్రహణంలో ఇన్వాల్వ్ అయి ఉండేటప్పుడు ఏర్పడుతుందండి. అంటే సూర్యుడు రాహుతో పాటు కానీ కేతువుతో పాటు కానీ చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉండేటప్పుడు కూడా అది మనకు పితృదోషానికి దారితీస్తుంది. కానీ టాప్ గ్రేడ్ మోస్ట్ హైయెస్ట్ పితృదోషం ఎలా ఏర్పడుతుందని అంటే, సూర్యుడు శనీశ్వరుడు అంటే మనకు జాతకంలో తండ్రి కొడుకులు ఎవరవుతారు? సూర్యుడు తండ్రి అవుతారు, శనీశ్వరుడు కొడుకు అవుతారు. ఈ తండ్రి కొడుకుల పరస్పర సంబంధం అనేది మనకు పితృదోషాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి మేజర్ ఫ్యాక్టర్. అంటే సూర్యుడు మనకు శనీశ్వరుడు ఎంతకెంత సంబంధపడతారు. అంటే టాప్ గ్రేడ్ పితృదోషం ఎలా ఉంటుందంటే, సూర్య శనీశ్వరుడు కలిసి ఉండడం, ఒకే ఇంట్లో చాలా క్లోజ్ కంజంక్షన్లో కలిసి ఉంటే అది చాలా టాప్ గ్రేడు పితృదోషం అని భావించాలి. అలాగే సూర్యశనుడు ఒకరినొకరు చూసుకున్నా, సూర్యశనుడు ఒకరితో పాటు ఒకరు పరివర్తన చెంది ఉన్నా కూడా మనకు పితృదోషం కింద మనం భావించాలి. ఈ పితృదోషం కూడా మనకు ఏ స్థానంలో ఏర్పడుతుంది అనేది కూడా చూసుకోవాలి. అంటే కేంద్రాల్లో ఏర్పడుతుందా, దుస్థానాల్లో ఏర్పడుతుందా, లేకపోతే లగ్నంలో ఏర్పడుతుందా, కోణాల్లో ఏర్పడుతుందా అనేది కూడా చూసుకోవాలి. సో ఇక్కడ మనకు 9వ ఇల్లు, 9వ అధిపతి, పితృకారకుడైనటువంటి సూర్యుడు, ఈ 3 ఫ్యాక్టర్స్ మనకు ఎంతకెంత బాధింపబడుతుందో అంతకంత మనకు పితృదోషం యొక్క తీవ్రత అనేది జాతకంలో పెరుగుతుంది. సో ఈ పితృదోషం కలగడానికి గల రీజన్స్ ఏంటి అని గనక చూసుకుంటే, మనం చాలా జాతకాలు చూసుకునేటప్పుడు చాలామంది మనకు చెప్పేదేంటంటే, మనం పితృకర్మలు కరెక్ట్‌గా చేయకపోతే,
మనం గాని, మన పూర్వీకులు గాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తండ్రి గనక మన తాతగారికి అంత్యక్రియలు చేయకపోతేనో, లేదా మన తాతగారు వాళ్ళ తండ్రికి అంత్యక్రియలు చేయకపోతేనో, అప్పుడది మనకు పితృదోషానికి దారి తీస్తుందని చెప్తారు. కానీ ఈ పితృదోషంకి దారి తీసేటటువంటి ఫ్యాక్టర్సు చాలా ఉంటాయండి. ఓన్లీ కర్మలు మాత్రమే కాదు. పితృదేవత కోపం అని కూడా ఉంటుంది. అంటే ఆహ్, వంశవృక్షంలో ఎవరైనా ఏదైనా ఒక చెడు కార్యాలు చేసుంటేనో, పాప కార్యాలకు పాల్పడుంటేనో, దైవ కోపానికి గురై ఉంటేనో, అప్పుడది మనకు పితృదోషం కింద జాతకంలో కనపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ పితృదోషం అనేది ఎందుకు ఏర్పడుతుంది అనంటే, తల్లి, తండ్రి చనిపోయేటప్పుడు అంటే వాళ్ళు వయసైపోయి వాళ్ళొక డెత్ బెడ్ మీద ఉండేటప్పుడు అంటే చనిపోయే స్టేజ్‌లో ఉండేటప్పుడు వాళ్ళను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల మేజర్‌గా ఈ పితృదోషం ఏర్పడుతుంది. అంటే ఎయిదర్ పోయిన జన్మలో మన తల్లిదండ్రులను వాళ్ళు చనిపోయేటటువంటి స్టేజ్‌లో వదిలేసుంటే అంటే సరిగ్గా చూసుకోకుండా వాళ్ళను కేర్ తీసుకోకుండా వాళ్ళను అలాగే వదిలేసుంటే అప్పుడది మనకు పితృదోషం కింద వర్తిస్తుంది. మెయిన్‌గా ఏంటంటే వయసైన వాళ్ళను, వృద్ధులను మనం ఎప్పుడైతే కేర్ తీసుకోకుండా వదిలేస్తామో, అప్పుడే మనకు జాతకంలో పితృదోషం అనేది చాలా తీవ్రంగా ఏర్పడుతుందండి. దాని ఫలితాంశమే మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోవడం కానీ, లేకపోతే తండ్రికి దూరం అవ్వడం కానీ, తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం కానీ, మెయిన్‌గా ఇక్కడేంటంటే పితృదోషం ఏర్పడేటప్పుడు అది ఓన్లీ వాళ్ళ ఫాదర్‌కి చెడు చేస్తుందని మనం భావిస్తాం. అది చాలా తప్పండి. చాలామంది జాతకాల్లో పితృదోషం ఉంటే వాళ్ళకు తండ్రులు చాలా బాగున్నారు, తండ్రికి ఇంకా మంచి జరుగుతుంది, తండ్రి వల్ల ఇంకా అదృష్టం వస్తుంది. పితృదోషం అనేది మెయిన్‌గా వివాహానికి, సంతానానికే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్‌ని తీసుకొస్తుంది. అది ఎలాగో ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాం. సో, మీరు గనక జాతకాన్ని గనక చూసుకుంటే, ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించిందొచ్చేసి ధనుర్లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని గనక చూసుకుంటే, మూడో ఇంట్లో వక్రించినటువంటి గురువున్నారు. నాలుగో ఇంట్లో రాహువు. పితృస్థానాన్ని గమనించండి. అక్కడ శుక్రుడు ఉన్నారు, సూర్యుడు ఉన్నారు, శనీశ్వరుడు ఉన్నారు. దశమ స్థానంలో వక్రించిన బుధుడు, కేతువు, చంద్రుడు ఉన్నారు. లాభస్థానంలో కుజుడు ఉన్నారు. సో, ఇక్కడ మెయిన్‌గా మనం చూడాల్సిందేంటంటే, పితృదోషం గురించి మాట్లాడుకునేటప్పుడు 9థ్ హౌసు, 9థ్ లార్డు, అలాగే పితృకారకుడైనటువంటి సూర్యుడి యొక్క కండిషన్. ఈ 3 మీరక్కడ గమనించండి. ఈ పర్టిక్యులర్ ధనుర్లగ్నానికి పితృస్థానాధిపతి, పితృస్థానము, పితృకారకుడు ముగ్గురు సూర్యుడే అవుతారు. సో, ఇక్కడ సూర్యుడి యొక్క బలాబలం మీదే ఈ జాతకుడికి పితృదేవత అనుగ్రహం ఉంటుందా? లేకపోతే పితృదోషం ఏర్పడుతుందా అనేది చూసుకోవాలి. ఇక్కడ గనక చూసుకుంటే పితృస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు పితృస్థానంలో స్వక్షేత్రబడి ఉన్నారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ పొజిషన్ చెప్పాలంటే. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అది పితృదేవత అనుగ్రహానికి దారితీయాలి. కానీ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందనంటే సూర్యుడు అక్కడ శనితో పాటు చాలా క్లోజ్ కంజంక్షన్‌లో కలిసి ఉన్నారు. అంటే సూర్య శనుల యొక్క కలయిక అనేది చాలా తీవ్రమైనటువంటి పితృదోషానికి దారితీస్తుందండి. ఈ పితృదోషం అనేది కూడా ఎక్కడ ఏర్పడుతుందనేది మీరు గమనించండి. ఈ పితృదోషం అనేది పితృస్థానంలోనే ఏర్పడుతుంది. అంటే సూర్యుడి ఇంట్లో సూర్యుడితో పాటు కలిసి శనీశ్వరుడు క్లోజ్ కంజంక్షన్‌లో ఉన్నారు. ఇక్కడ క్లోజ్ కంజంక్షన్ అంటే ఏంటంటే సూర్యుడు 27 డిగ్రీల్లో ఉన్నారు, శనీశ్వరుడు 29 డిగ్రీల్లో ఉన్నారు. అంటే దాదాపు వాళ్ళిద్దరి మధ్య ఓన్లీ 2 డిగ్రీస్ మాత్రమే గ్యాప్ ఉంది. అది కూడా పితృదోషం అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే శనీశ్వరుడు చాలా మందగ్రహం కాబట్టి శనీశ్వరుడి స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే శని సూర్యుడిని క్రాస్ చేయలేరు. శనీశ్వరుడినే సూర్యుడు క్రాస్ చేయాలి. సో, ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు 29 డిగ్రీల్లో ఉన్నారు, సూర్యుడు 27 డిగ్రీల్లో ఉన్నారు. అంటే సూర్యుడు శనీశ్వరుడిని కంజంక్ట్ అవుతూ ఉన్నారు. అంటే కంజంక్షన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే సూర్యశనుల కలయిక అనేది జరగబోతోందని భావించాలి. ఇక్కడ జరగబోతుందా, జరిగిందనేది ఎందుకు మనం చాలా సీరియస్‌గా కన్సిడర్ చేయాలి అనంటే, ఒక కలయిక అనేది జరిగిపోయిందనుకోండి, అంటే సపోజ్ సూర్యుడు గనక శనీశ్వరుడిని క్రాస్ చేసుకొని బయటకొచ్చేసారనుకోండి, అప్పుడు పితృదోషం యొక్క తీవ్రత అనేది ఏజ్ అయ్యే కొద్దీ తగ్గిపోతుంది వాళ్ళకు. ఇదే గనక సూర్యుడు గనక శనీశ్వరుడిని అప్రోచ్ అవుతున్నారనుకోండి, అప్పుడు పితృదోషం అనేది ఏజ్ అయ్యే కొద్దీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా సూర్యుడి యొక్క ప్రాక్సిమిటీ రేంజ్‌లో అది జరగాలి. అంటే సూర్యుడికి 5 డిగ్రీలు అటు ఇటు గనక శనీశ్వరుడు ఉంటేనే చాలా తీవ్రమైన పితృదోషం. అందులో కూడా కంజంక్షన్ ఒకవేళ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అనుకోండి, అది మంచిది మనకు.
ఒకవేళ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అనుకోండి, అప్పుడు అది మనకు చాలా తీవ్రమైనటువంటి నెగెటివ్ ఇంపాక్ట్‌కి దారితీస్తుంది. సో, ఈ జాతకం గనక చూసుకుంటే ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి పితృదోషము, పితృస్థానంలో పితృకారకుడు, పితృస్థానాధిపతితో జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఈయన జాతకంలో దానివల్ల కలిగినటువంటి పరిణామాలు ఏంటి అనంటే, జనరల్‌గా మనం చెప్పేటప్పుడు ఏంటి, ఈ జాతకుడికి వాళ్ళ తండ్రితో సంబంధం బావుండదు. తండ్రితో విభేదాలుంటాయి. లేదా తండ్రి అసలు బతికుండకూడదు. తండ్రి సుఖం అందకూడదు. ఇలా చెప్తాం మనం. కానీ ఈయన గనక చూసుకుంటే, ఈయన జన్మించిందొచ్చేసి 1950లో జన్మించారండి. సెప్టెంబర్‌లో జన్మించారు. ఈయనకు వీళ్ళ ఫాదర్‌కు మధ్య బాండింగ్ ఎలా ఉందంటే, తండ్రి కొడుకులు ఒకరంటే ఒకరికి చాలా ప్రాణం. విపరీతమైనటువంటి బాండింగ్ ఉంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిందొచ్చేసి 2005లో చనిపోయారు. అంటే వాళ్ళ నాన్నగారు ఈయనకు 55 ఏళ్ళు వచ్చేంత వరకు బతికున్నారు. నార్మల్‌గా చాలామందికేంటంటే పుట్టినప్పుడే చాలామంది తండ్రిని కోల్పోతారు. లేదా చదువుకునేటప్పుడు కోల్పోతారు. మహా అయితే ఒక 20, 30 ఏళ్లలోపు చాలామందికి 90% ఆఫ్ ద పీపుల్‌కు తండ్రులు ఉండరు. కానీ ఈయనకు 55 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళ తండ్రి గారు బతికే ఉన్నారు. వాళ్ళ తండ్రితో ఉన్నటువంటి సంబంధం కూడా బానే ఉందండి. సో, ఇప్పుడు పితృదోషంలో మనకు తండ్రితో ఎటువంటి విభేదాలు రాకపోయినా, తండ్రితో సంబంధం చెడిపోకపోతే, మరి పితృదోషం యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది అని గనక చూసుకుంటే, మనం జాతకంలో తప్పుగా అర్థం చేసుకునేటటువంటి ఒక మిస్‌కన్సెప్షన్ ఏంటి అనంటే, అంటే ఓన్లీ మనం తండ్రి అని మాత్రమే భావిస్తామండి. యాక్చువల్‌గా సంస్కృతంలో మనకు అంటే మీనింగ్ ఏంటి అంటే వంశం అని అర్థం. అంటే వంశవృక్షమైనా సరే, అది మన పూర్వీకులైనా సరే, లేదా మన తదుపరి పుట్టేటటువంటి జనరేషన్స్ అయినా సరే, రెండిటిని మనకు పితృ అనేది మనకు ఇండికేట్ చేస్తుంది. జనరల్‌గా ఈ పితృదోషం ఉండేటటువంటి వాళ్ళకు ప్రాబ్లమ్ వాళ్ళ ఫాదర్‌కి జరగడం కాదండి. ప్రాబ్లమ్ అంతా ఎక్కడొస్తుందంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ మీద ఆ ప్రభావం పడుతుంది. అంటే మెయిన్‌గా పిల్లలు కలిగేటప్పుడు ఆ ప్రభావాన్ని తీసుకొస్తుంది. ఒక మనిషికి వంశం అనేది నిలబడాలన్నా, పిల్లలు కలగాలన్నా, వివాహం జరగాలన్నా ఇవన్నీ మనకు పితృదేవత అనుగ్రహం వల్లే జరుగుతుందండి. ఇక్కడ ఈయనకు ప్రాబ్లమ్ వల్ల ఎక్కడ వచ్చిందంటే, వీళ్ళ ఫాదర్‌తో ఉన్న బాండింగ్‌లోనో, లేకపోతే వీళ్ళ ఫాదర్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్‌లోనో, వీళ్ళ ఫాదర్ యొక్క ఆయుష్‌లోనో జరగలేదు. ప్రాబ్లమ్ అంతా ఈయనకు మ్యారేజ్, చిల్డ్రన్ మీద ఇంపాక్ట్ పడింది. ఈయనకు కరెక్ట్‌గా ఈయన జన్మించింది 1950లో అయితే, ఆయనకు మ్యారేజ్ జరిగింది 1990లో జరిగింది. అంటే ఆయనకు అప్పుడు ఏజ్ వచ్చేసి 40 ఏళ్ళు. ఇంతకీ ఈ మ్యారేజ్ ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనంటే, హెల్త్ ప్రాబ్లమో, లేకపోతే ఆ అబ్బాయి బాగుండకుండా ఉండడమో, లేకపోతే ఆస్తి అంతస్తులు లేకుండా ఉండడమో, ఫినాన్షియల్‌గా డౌన్ ట్రాడన్‌లో ఉండడమో కాదండి. ఆయనే పర్సనల్‌గా పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఇన్ని రోజులు చేసుకోలేదాయన. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆయన దగ్గరకు చాలా సంబంధాలొచ్చాయి. వాళ్ళ నాన్నగారు కూడా చేసుకోమని చెప్పారు. ఆయన పర్సనల్ ఇంటెన్షన్ ద్వారా పెళ్లి వద్దు, పెళ్లి చేసుకోనని 1990 వరకు డిలే చేసుకుంటూ వచ్చారాయన. అంటే ఆయనకు 40 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు కొంచెం ఫోర్స్ చేసి చనిపోయే ముందు నువ్వు పెళ్లి చేసుకోవడం చూడాలని చెప్పి ఫోర్స్ చేసేటప్పుడు ఆయన చేసుకున్నారు పెళ్లి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పిల్లలు ఈయనకు కలిగారనంటే పిల్లలు కలగలేదు ఈయనకు. ఇది ఇంకొక గమ్మత్తేంటంటే పిల్లలు కలగకపోవడానికి ప్రాబ్లమ్ ఈయనలో లేదు. ఈయన వైఫ్‌కి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అంటే ఆవిడకు కొంచెం యూట్రస్ ఇష్యూ వచ్చింది. సో, ఇక్కడేంటంటే పితృదోషం జరిగేటప్పుడు ఏంటంటే అది తండ్రికి చెడు చేసేస్తుంది. లేక తండ్రికి ఏమైనా ప్రాబ్లమ్ తీసుకొస్తుందని చాలామంది అనుకుంటామండి. అది తప్పు. పితృదోషం అనేదేంటంటే ఎప్పుడైనా సరే వంశవృక్షం నిలబడాలి, వంశాభివృద్ధి జరగాలి అనంటే 9థ్ హౌస్ బలంగా ఉండాలి. ఇక్కడేంటి అనంటే ఎందుకు మనకు పిల్లలు కలగడానికి 9థ్ హౌస్ యొక్క సహకారం అందాలి అనంటే ఎప్పుడైనా సరే మనకు జాతకంలో సంతాన స్థానానికి భావాద్భవం ప్రకారం పంచమ స్థానం ఏదైతే చూసుకోండి మనం. అంటే సంతాన స్థానమైనటువంటి పంచమ స్థానానికి 5వ ఇల్లు, 9వ ఇల్లు అవుతుంది. అంటే పిల్లలకి మనకు కాంపెన్సేటింగ్ ఫ్యాక్టర్‌గా 9థ్ హౌస్ అనేది ప్రవర్తిస్తుందక్కడ. అంటే 9థ్ హౌస్ యొక్క బలాబలం మీదే ఒకరికి వంశం అనేది ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే ఇదే జాతకంలో మీరు సంతాన స్థానాన్ని చూడండి. సంతానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉండి ఆయన ఇంటిని ఆయన చూసుకుంటున్నారు. అంటే సంతాన స్థానాన్ని సంతానాధిపతి చూసుకుంటూ ఉన్నారు. సంతాన కారకుడైనటువంటి గురువు
సంతానాధిపతి అయినటువంటి కుజుడిని చూస్తున్నారు. సంతాన కారకుడు గురువు కుజుడి నక్షత్రంలో ఉన్నారు. సంతాన స్థానాధిపతి అయినటువంటి కుజుడు గురువు నక్షత్రంలో ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య పరివర్తన జరిగింది. అప్పుడేమవుతుంది, సంతానాధిపతి బలంగా ఉన్నట్టుగానే భావించాలి మనం ఇక్కడ. అంటే సంతానాన్ని ఇచ్చేటటువంటి గ్రహం కుజుడు, సంతానకారకుడు గురువు ఇద్దరు బలంగానే ఉన్నారు. సంతాన స్థానం కూడా బలంగానే ఉంది. సంతాన స్థానం మీద ఎటువంటి పాపగ్రహ ప్రభావం లేదు అక్కడ. సంతాన స్థానాన్ని సంతానాధిపతి అయినటువంటి కుజుడు మాత్రమే చూసుకుంటున్నారు. సో మనం ఇప్పుడు జాతకం చూసేటప్పుడు ఏంటంటే సంతాన బలం బాగుంది కాబట్టి పిల్లలు కలగలని చెప్పేస్తాం మనం. కానీ ఆయనకు పిల్లలే కలగలేదు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే, ఎప్పుడైనా మనకు పిల్లలు కలుగుతారా లేదా అనేది ఓన్లీ సంతాన స్థానం మీద దృష్టి పెట్టి మనం చెప్పేస్తాం పిల్లలు కలుగుతారా లేదా అనేది. కానీ యాక్చువల్గా వంశం అనేది ఉండాలి అని అంటే ఆయనకు 9th హౌస్ అనేది బలంగా ఉండాలి. ఇక్కడ 9th హౌస్ చెడిపోయింది ఆయనకు. చెడిపోయిందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పితృదోషం చెప్తున్నాను. కానీ వాళ్ళ నాన్నగారి వల్ల ఆయన పొందాల్సిన సుఖం పొందారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆయనకు 55 ఇయర్స్ వచ్చేంత వరకు ఉన్నారు. పోనీ 55 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళ నాన్నగారితో ఏమైనా గొడవలు వచ్చాయా, వాళ్ళ నాన్నగారితో ఏమైనా విభేదాలు వచ్చాయా, మనస్పర్ధలు వచ్చాయా అంటే అది కూడా లేదు. తండ్రి కొడుకు అంటే ఒకరికొకరు ప్రాణంలా ఉండేవారు. సో ఇక్కడ ప్రాబ్లం అయితే ఎక్కడ వస్తుంది అంటే పితృదోషం అనేది మనకు తల్లిదండ్రులను మనం సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే తల్లిదండ్రులు వయసు అయిపోయిన వాళ్ళు చనిపోయే స్టేజ్లో వాళ్ళను చేరదీయకుండా వదిలేస్తే వాళ్ళు చనిపోయేటప్పుడు ఘోషిస్తూ చనిపోతారు. అంటే ఒక కేర్ అనేది అందకుండా వాళ్ళ ఆత్మ అనేది అక్కడ ఘోషిస్తూ చనిపోయేటప్పుడే ఆ నెగటివ్ ఇంపాక్ట్ మనకు పితృదోషం రూపంలో నెక్స్ట్ జన్మలో వస్తుంది. ఈ జన్మలో కాదు. ఈ జన్మలో ఏం ప్రాబ్లం రాదు, కానీ వచ్చే జన్మలో మనకు వాళ్ళు పడినటువంటి బాధ, అలాగే వాళ్ళు పడినటువంటి ఆవేదన ఇలాంటివన్నీ మనకు పితృదోష రూపంలో జరుగుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో పితృదోషం యొక్క నివారణ అనేది పితృపక్షాల సమయంలో పిండ ప్రదానం చేస్తే జరుగుతుంది. ఇది రెమెడీ యాక్చువల్గా. లేదా నారాయణ నాగబలి పూజ కానీ, లేకపోతే అశ్వత్థ వృక్షం ప్రతిష్టాపన కానీ ఇలాంటివి చేస్తే ఇది మనకు పరిహారం కింద వర్తిస్తుంది. కానీ పరిహారాలు అనేవి పక్కన పెడితే పితృదోషం రాకుండా చూసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోయినా కూడా వయసు అయిపోయిన వాళ్లకు, అంటే ముసలి వాళ్లకు కానీ, మెయిన్గా మంచాన పడిపోయినటువంటి వ్యక్తులు, అంటే తల్లిదండ్రులైనా సరే లేకపోతే సంబంధం లేనటువంటి వాళ్ళైనా సరే మంచాన పడిపోయినటువంటి స్టేజ్లో ఉంటారు చూడండి. అంటే స్నానం చేయలేక ఉండేవాళ్ళు, బాత్రూమ్కి కూడా వెళ్ళలేని వాళ్ళు, అలాంటి వాళ్లకు సేవ చేయాలి. సేవ అంటే ఏంటంటే వాళ్లకు డబ్బులు ఇచ్చేయడం కాదు, వాళ్లకు అన్నం తినిపించడము, స్నానం చేయించడము, డ్రెస్ చేంజ్ చేయించడము, రెస్ట్ రూమ్కి తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ చేయాలి. అప్పుడే జాతకంలో మనకు పితృదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. మేజర్ రెమెడీ ఏంటంటే పితృదోషానికి ఏజ్డ్ పీపుల్, బెడ్ రిడన్ పీపుల్కు మనం ఎంతకంత సేవ చేసుకోగలుగుతామో, ఎంతకంత సహాయపడగలుగుతామో అంతకంత మనకు పితృదోష యొక్క నివారణ ఈ జన్మలోనే జరిగిపోతుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే చెప్పేది ఏంటంటే ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ముసలి వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దోషాలైనా సరే, వాళ్ళ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, వాళ్ళ జాతకాల్లో ఎటువంటి చెడ్డ దశ జరిగినా సరే, ముసలి వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళ వల్ల వీళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది. యాక్చువల్గా ముసలి వాళ్ళు కనుక ఇంట్లో లేకపోతేనే చాలా దోషాలు, జాతకంలో ఉన్నటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ అప్లిఫ్ట్ అయిపోతాయి మనకు. సో ఇక్కడ చూసుకుంటే ఆయనకు మ్యారేజ్ అయింది వచ్చేసి 1990లో జరిగింది ఆయనకు మ్యారేజ్. సో ఇక్కడ ఏంటంటే ఆయనకు పిల్లలు కలగలేదు, కానీ సంతాన స్థానాధిపతి బలంగా ఉన్నారు కదా. సో ఆయనకు పిల్లల సుఖం అందలేదు అని అంటే 1992లో వాళ్ళ చెల్లెల యొక్క కూతుర్ని దత్తత తీసుకున్నారు, అంటే పెంచుకున్నారు ఆయనతో పాటు. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆయనకు బయాలజికల్గా పిల్లలు కలగకపోయినా, అంటే బయాలజికల్గా పిల్లలు పుట్టకపోయినా కూడా వాళ్ళ చెల్లెల యొక్క కూతురి ద్వారా సంతాన సుఖం అనేది పొందగలిగారు. అంటే ఇక్కడ సంతాన ప్రాప్తి లేదు ఆయనకు, కానీ సంతాన సుఖం పొందగలిగారు. 2018లో ఆవిడకు మ్యారేజ్ కూడా చేశారు. అంటే ఒక రకంగా కూతుర్లా చూసుకుని ఆవిడను పెంచి చదివించి పెద్ద చేసి ఆవిడకు పెళ్లి కూడా చేశారు. అంటే ఇక్కడ పంచమ స్థానము, పంచమాధిపతి ఓన్లీ మనకు పుత్ర సుఖాన్ని సూచిస్తుందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే సంతాన సుఖాన్ని మాత్రమే మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. అంతేగాని
సంతాన ప్రాప్తిని, వంశాభివృద్ధిని కలుగజేయాలి అనంటే అది పితృదేవత అనుగ్రహము 9 ఏళ్ళు బలంగా ఉండాలి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆయన మంచిగా ఎంఈ చదువుకున్నారు. ఉన్నత విద్య చదువుకున్నారు. తండ్రి 55 ఏళ్ళు బతికున్నారు. తండ్రితో ఉన్న సంబంధం బావుంది. తండ్రి వల్ల ఆస్తి కూడా వచ్చింది ఆయనకు మంచిగానే. ఇవన్నీ 9 ఏళ్ళు బాలేకపోతే జరగకూడదు. ఇక్కడ 9దో ఇల్లు బావుందండి. అంటే పితృదేవత అనుగ్రహం అనేది బావుంది, కానీ పితృదోషం యొక్క ఇంటెన్సిటీ చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ. సో, పితృదేవత అనుగ్రహాన్ని, పితృదోషాన్ని మనం సెపరేట్‌గా చూసుకోవాలి ఇక్కడ. సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.